ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన్ని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, నిశ్చయముగా నీ యందు దేవుడు ఏం చేస్తారంట? శ్రద్ధ నిలుపుతారంట. ఈరోజు కొంతమంది ఇలా ఆలోచన చేస్తున్నారు, నా మీద శ్రద్ధ నిలిపేవారు ఉంటే బాగున్ను, నన్ను ఈ బాధల నుంచి విడిపించేవారుంటే బాగున్ను, నా వెన్ను తట్టి నడిపించేవారుంటే బాగున్ను అని కొంతమంది బిడ్డలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇదిగో ఈరోజు నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతారంట. నీకు సంబంధించిన ప్రతి విషయములో కూడా దేవుడు చొరవ తీసుకుని నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును దేవుడు వర్ధిల్లింప చేయబోతున్నాడు. ఆమెన్. నువ్వు అనుకోవచ్చు, నాకు ఉండడానికి చిన్న ఇల్లు లేదు, నా జీవితం చాలా చితికిపోయింది, ఇదిగో నా బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాను, ఇలా అనేక రకాల ఆలోచనలు ఉన్నాయి. నీకొకటి తెలుసా? దేవుడు నీ పట్ల చొరవ తీసుకోవాలంటే, దేవుడు నీ ఆలోచనలన్నిటినీ సఫలపరచాలంటే మనలో ఏముండాలో తెలుసా? ప్రభు చెప్తున్నారు చూడండి ఈ దినము, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడలా. హల్లెలూయా. వాగ్దానాన్ని చెప్తున్న నాలో కానీ, వాగ్దానాన్ని వింటున్న నీవు కానీ, దేవుని దృష్టిలో మనం ఉండాలంటే, దేవుడు మనల్ని విస్తారముగా ఆశీర్వదించాలంటే, మనకు ఆరోగ్యము, కృప, కనికరము అనుగ్రహించాలంటే మనం ఎలా ఉండాలండి? యథార్థవంతులుగాను పవిత్రంగాను ఉండాలి. ఈరోజు అనేక మంది బిడ్డలు వారి శరీరము ద్వారా అనేక పాపాలు చేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. ఈ దినము ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆశీర్వాదము నీకు కావాలనుకున్నప్పుడు యథార్థతని విడిచిపెట్టొద్దు, పవిత్రతను విడిచిపెట్టొద్దు. నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడి అట్టి రీతిగా నువ్వు అడుగులు వేస్తావో, దేవుని నీతికి తగినట్టుగా జీవించాలనే ఆలోచన కలిగి ఉంటావో, నా ప్రభువు నీ తండ్రి ఈరోజు నీతో చెప్తున్నారు, నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఆయన గొప్పగా వర్ధిల్లింపజేస్తాడాయన. ఆమెన్. ఈరోజు ఎక్కడి నుంచి ఎటువంటి పరిస్థితుల మధ్య నువ్వు ఈ వాగ్దానాన్ని వింటున్నావో, నీ నీతిని బట్టే నీ బిడ్డలు మారుతారు, నీ నీతిని బట్టే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ నీతిని బట్టే దేవుని యొక్క ఉన్నతమైన కృప నీ సమస్తం మీదకి వస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఈ దినము దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు గనక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుని కొరకు ముందుగా నువ్వు ఆలోచన చేయి. నువ్వు ఏ పని చేస్తూ ఉన్నా, పూనుకుంటూ ఉన్నా, మొదట దేవుని చేతికి అప్పగించు. నీవు మొదట దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకగలిగితే గనక ఈ దినము నుంచి దేవుని యొక్క మహా సంకల్పము, ఆయన కృప నీ పట్ల నెరవేరబోతూ ఆశీర్వాదకరంగా నిన్ను మార్చబోతూ ఉన్నాయి. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.